చలో ఇది అందులో ఫ్యాన్ కింద పెడతా. అందులో సెకండ్ రెసిపీ నువ్వు అన్నావు కదా, ఇంకోటి ఏంటి, వడా పావ్. సో లెట్స్ స్టార్ట్ వడా పావ్. సో వడా పావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, వడా పావ్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్, ఆనియన్, బేసన్, స్మాష్డ్ పొటాటో, ఇది మిరపకాయ, చిన్న మేతి, కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిపాయ, పుదీనా, అల్లం, పావ్, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, బటర్, మిర్చి అండ్ ధనియాల పౌడర్. సో మనకి వడా పావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాము. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ స్టవ్ ముట్టించుకోవాలి, యాజ్ యూజువల్ స్టవ్ ముట్టించుకోవాలి. ఆయిల్ పోయి చలో సింధుతో చేద్దాం. నాతోనా? ఓకే, డౌన్. చాలా కొంచెం బస్ 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 బస్. సో మనం వడపావ్ చేసుకునే ముందు దాని లోపల అయితే స్టఫ్ ఉంటుంది పార్టీస్ అంటారు కదా, ఫస్ట్ దాని లోపల ఉన్న స్టఫ్. ఓకే, అది బేసన్ లో మనం బేసన్ లో కలిపి డీప్ ఫ్రై చేస్తాము. బిఫోర్ దట్ అంటే మనం బజ్జీలాగా చేస్తాం. అది చేసే ముందు దాని లోపల ఏదైతే స్టఫింగ్ ఉంటుందో ఫస్ట్ అది చేసుకుందాం. ఓకే, సో ఆయిల్ వేడిగైంది, అందులో పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పసుపు. ఓ ఇందులోనే ఆయిల్లోనే పసుపు వేసేస్తున్నావా? ఓకే, ఇందులో ఏంటి, వెల్లుల్లి, పుదీనా, ఎల్లిపాయ, కరివేపాకు, అల్లం, మెంతులు, మేతి, మెంతు కూడా మిక్స్ చేసుకున్నా మీడియంలో పెట్టేసుకున్నాం. అబ్బా స్మెల్ భలే ఉంది. స్మెల్ చాలా ఇష్టం ఉంది. సో ఇప్పుడు మిర్చి అంటే వాటికి ఎక్కువ టైం పట్టదు కదా వేయడానికి. ఓకే, సో దాన్ని ఇంకా నీ గురించి ఇంకేం తెలుసుకోవాలి? యా, సో ఫార్ ఇప్పటి వరకు యాంకరింగ్ చేసావు, యాక్టింగ్ చేసావు, డాన్స్, రంగస్థలం డాన్స్ షో చేసావు, డాన్సర్గా కూడా ఇప్పుడు మంచిగా ఏమంటారు న్యూస్ రీడర్గా కూడా రాణిస్తున్నావు. సో ఇప్పటి వరకు చేసిన దాంట్లో నీకు ద బెస్ట్ వర్క్ ఏంటి, అంటే ఏది బాగా సాటిస్ఫై చేసింది? అంటే ఒక్కొక్కటి నేర్చుకున్నట్టే కదా. స్టార్టింగ్ యాంకరింగ్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ టీవీ అంటే కెమెరా ముందు నిల్చోబెట్టేసి కమాన్ లైవ్ నీది అంటే నా ఫస్ట్ అట్లనే అయింది. లైవ్ ఏది ఆడియోస్ లో కెమెరా ముందు పెట్టేసి నువ్వు ఇప్పుడు 5 to 6 వరకు లైవ్ లో ఉంటావు, నువ్వు ఏం మాట్లాడతావు జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పేవాళ్ళు అనమాట. ఉల్లిపాయ. సో అట్లా విజయ్గా చేశారు. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ మూవీస్ లో అంటే యాక్టింగ్ అనేది అక్కడ నేర్చుకున్నాను. దాని తర్వాత డాన్స్ అనేది అయితే డాన్స్ చాలా ఇష్టం ఉంటుండే నాకు. బట్ డాన్స్ చేస్తానా అని ఉంటుండే నాకు. సో ఫైనల్లీ అదే అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు న్యూస్ సీరియల్స్ లో మళ్ళీ దాని తర్వాత న్యూస్. అంటే టైం పరంగా చూస్తే ఫ్యామిలీకి టైం ఇస్తున్నాను అంటే ఇట్ ఇస్ V6 ఓన్లీ. ఎస్, అంటే మార్నింగ్ అంతా ఫ్యామిలీతో ఉంటాను నేను. అండ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఐ విల్ బి గోయింగ్ లైక్ అరౌండ్ 3 o'clock. టైమింగ్స్ ఎలా ఉంటాయి V6? ఇట్ ఈస్ 3 to 8. 3 to 8 దట్స్ ఇట్. అంటే 3 o'clock ఆఫీస్కి వెళ్తాను నేను మొత్తం రెడీ. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి నేను ఇంట్లోనే రెడీ అయిపోతున్నాను. సారీ చెప్పడం మర్చిపోయా. కరోనా లైక్ ఆ 3 months పాండమిక్ సిచ్యువేషన్ లో అందరూ ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఈ పాప ఒక్కతే కష్టపడి, ఒక్కటని కాదు అంటే ఇలాంటి వాళ్ళు రిపోర్టర్స్ చాలా మంది కూడా బయటికి వెళ్ళి మనకి సమాచారం ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. అండ్ అలాగే ఈ పాప కూడా మంచిగా వెళ్ళి కష్టపడి వచ్చిందన్నమాట, వర్క్ చేసింది కరోనా సిచ్యువేషన్ లో. దట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఖాళీ రోజులు అసలు 15 minutes లో ఉంటుండే నేను ఆఫీస్ లో. ఇప్పుడు అదలేదు మళ్ళీ ఒక్కసారి ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం సెకండ్ మంత్ కు ఎప్పుడు బయటకు వచ్చాను. ఊరికి ఏదో చిన్న పని పడినా బయటికి వస్తే ట్రస్ట్ మీ నాకు హైదరాబాద్ రోడ్ చూడబుద్ధి కాలేదబ్బా, కలకలాడుతూ ఉండేవి ట్రాఫిక్ తో. అసలు ఎంత ఖాళీగా పడున్నాయంటే నా వల్ల ఖాళీ చూద్దాం మన హైదరాబాద్ అట్లా. సో ఓకే, ఇది కుక్ అవ్వాలి. మనం బేసికలీ ఇప్పుడు తొందరగా అయిపోవాలి కదా. సో మనకి కుక్ అవ్వాలి ఆనియన్ అంటే సాల్ట్ వేసుకోవాలి. కానీ సాల్ట్ వేసి ఎక్కువ కుక్ అవ్వదు అంటారు కదా. సాల్ట్ వేస్తే కుక్ అవుతుందా? సో వాటర్ ఫామ్ అవుతుంది కదా సాల్ట్.
సిమ్ లో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఓకే. మూత పెట్టాలంటే పీపుల్ మూత వేయాలి. యాంకర్ గా, యాక్టర్ గా, మంచిగా డాన్సర్ గా, ఇప్పుడు న్యూస్ రీడర్ గా కూడా రాణిస్తున్నావు. ఇంకా ఫర్దర్ ఏంటి వర్స్టైల్ గా ఇంకేం చేయదలుచుకున్నావు? నాకు ఆల్వేస్ ఒక ఆన్లైన్ షో చేయాలని ఉంటుంది. లైక్ ఐ వాంట్ టు హోస్ట్, లైక్ ఐ షుడ్ బి ద సింగిల్ యాంకర్. ఓ లైక్ స్టార్ ఆన్లైన్ షోస్. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఆన్లైన్ షోస్ చేయాలని అది ఫస్ట్ నుంచి డ్రీమ్ ఉండే. ఓకే. సో అది ఒకవేళ అవుతే కనుక చాలా, ఇంకా అక్కడికి చాలా ఆపేస్తాం, ఇంకేం పైకి ఏమద్దు. అండ్ ఆల్వేస్ అంటే ఇప్పుడు మూవీస్ లో కూడా ఒక రికగ్నైజ్డ్ క్యారెక్టర్ వస్తే బాగుంటుంది. ఈ B6 వచ్చినాక కూడా ఐ వాంట్ మెనీ ఆపర్చునిటీస్. బట్ నాకు ఇప్పుడు మూవీ చూసి వచ్చిన తర్వాత మనం చేసింది ఒక 10 minutes రోల్ అయినా సరే బయటకు వచ్చినాక రోల్ గురించి మాట్లాడుకోవాలి. ఐ వాంట్ లైక్ దట్. ఒక ఆర్టిస్ట్ గా రికగ్నిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఇట్ ఇస్ వన్ డే షూట్, వన్ డే కానీ 2 days డజంట్ మ్యాటర్ ఫర్ మీ. ఇంపార్టెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఇట్. సో ఓకే, ఇందులో మనము స్మాష్ అంటే ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై కూడా చేస్తాం కదా. ఓ సో ఓకే, ఇప్పుడు మనము సో ఇప్పుడు స్మాష్ పొటాటోని మనము కలుపుకుంటున్నాం. ఓకే, ఇట్లానేనా? యా, ఇది ఆన్ ద స్టవ్. ఓకే, స్టవ్ ఆఫ్ చేయాలా? ఇప్పుడు డీప్ ఫ్రై కూడా చేసుకోవాలి. డీప్ ఫ్రై కూడా అంటే ఇప్పుడు ఆనియన్ వేడి ఉంది కదా, మనం ఆల్రెడీ పొటాటో వేడి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఉన్న ఆనియన్ కి చాలా బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే ఓకే, వెరీ నైస్. సో దాని ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఫర్దర్ ప్లాన్స్ ఏంటి? ఓకే, నీ లైక్ కెరీర్ పరంగా కొత్త ప్లాన్స్ చెప్తావు. సో వాట్ ఎల్స్ యూ వాంట్ టు డూ? వాట్ ఎల్స్ ఐ వాంట్ టు డూ? ఇంకా నథింగ్. అంటే ఇప్పుడు లైక్ ప్రెసెంట్ అయితే V6 తో వెరీ హ్యాపీ. సో అంత బాగుంది, అంత బాగుంది. ఓకే, మరి నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ రౌండ్స్ లైక్ క్వశ్చన్స్ చేస్తాను, టక టక ఆన్సర్ ఇవ్వాలి. ఓకే. నీ ఫేవరెట్ థింగ్? ఫేవరెట్ థింగ్ ఎనీథింగ్ లైక్ వాట్ యూ లైక్ టు డూ? నీకు ఇష్టమైన లైక్ హాబీ ఏదో ఒకటి చెప్పేసి. ఫేవరెట్ హాబీ? ఏం లేవు నాకు అట్లా. ఫాస్ట్ ఓకే ఓకే, ఫేవరెట్ హాబీ ఇస్ కుకింగ్. కుకింగ్ ఇస్ యువర్ ఫేవరెట్ హాబీ? యా, ఓకే. చాలా ఇష్టం. ఫేవరెట్ ఫుడ్? మా ఆయన చేసే టమాటా పప్పు. ఓకే, వెరీ నైస్. ఫేవరెట్ పర్సన్? పేరెంట్స్. ఓకే. ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఇండస్ట్రీలోనా? రెండు, ఇండస్ట్రీ చెప్పు, బయట చెప్పు, రెండు చెప్పు. అవుట్ సైడ్ ఈజ్ మై మదర్. లైక్ మమ్మీ షీఈ్ జాబ్ హోల్డర్. సో మమ్మీ ఇంట్లో వర్క్ చేసుకుంటూ మమ్మల్ని చూసుకుంటూ మళ్ళీ ఇప్పుడు స్టిల్ వర్కింగ్. సో అంటే ఎంత వర్క్ చేసినా సరే మనం ఫ్యామిలీ కంటే కొంచెం టైం ఇవ్వాలి, ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి. ఐ లెర్న్ ఇట్ ఫ్రమ్ హర్. అండ్ మల్టీ టాస్కర్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ రంగస్థలంలో యూ సా షీ పర్ఫార్మ్. ఆంటీ పర్ఫార్మ్ చేశారు రంగస్థలంలో. దట్ వాస్ సూపర్ పర్ఫార్మెన్స్. అమ్మ పైన కదా స్టోరీ. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇండస్ట్రీలో రావడానికి అంటే భయపడకుండా ఉండాలి అంటే నాకు సపోర్ట్ చేస్తుంది మై హస్బెండ్. ఓకే, సో హి ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. ఎస్. ఓకే, అంటే భయపడొద్దు అనే దానికి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం. ఓకే, ఇంతకుముందు జస్ట్ కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ పడుతుంది. ఓకే, ఫేవరెట్ డెస్టినేషన్? మాల్దీవ్స్. Maldives. Okay, very nice. Okay, favorite sport? బాస్కెట్బాల్. అట్లనే తిను వీళ్ళు అయినా కూడా కనెక్ట్ అయ్యారు కాబట్టి బాస్కెట్బాల్ లో పెట్టింది. ఓకే, నెక్స్ట్ ఫేవరెట్ అరే ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఇస్ ఆబ్వియస్లీ సుమక్క క్రేజీ అసలు నాకైతే. అంటే ఎంత పెద్దలైనా ఎవరైనా సుమక్కానే. ఇప్పుడు మనము ఒక ఏజ్ వచ్చినా కూడా ఇంకా అక్కలాగా మిగిలిపోద్ది మనకి. ఫేవరెట్ యాక్టర్? సమాంతా. లైక్ యాక్టర్, యాక్ట్రెస్, ఎవ్రీథింగ్. Samantha. Okay. That's why you also like follow her, get inspired by her. Yes, the growth challenge, grow with me challenge. Okay, very cool. Nice, బాగుంది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంతేనా? అంతే. అని కారం కలుపుకోలేదు కదా? కారం అందులో అవసరం లేదు. సో ఇప్పుడు మనము ఇందులో పిండి వేసుకుంటాం. ఓకే, వెరీ నైస్. నువ్వు వంటలు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు బేసిక్ గా? అంటే మా ఆయనకి వంటలు పిచ్చి, నాకు వంటలు పిచ్చి. సో అట్లా కనెక్ట్ అయిపోయినాం.
తగినంత కారం. అంటే పెళ్ళైన కొత్తలో వచ్చేది వంటలు ఇవన్నీ? అంటే ఇట్లా ప్రాపర్ గా వంట అని అయితే నేను నేర్చుకోలేదు, అది అట్లా అయిపోయింది అంతే. చేస్తూ చేస్తూ వస్తుందండి కదా. సో ఇంకా మనకి యూట్యూబ్ ఉన్నది ఎందుకు. సో ఓకే, ఇది ఇందులో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి కొంచెం అంతే, వాటర్. ఓకే, మనం సైడ్ తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు శనగపిండిలో ఇవన్నీ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మిక్స్ చేస్తావు కదా? శనగపిండిలో ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి అంతే. సో మనం ఫస్ట్ నూనె వేడి చేసుకుంటాం. ఇట్లా పోస్తే గంట అయితే మరి డీప్ ఫ్రైకి సరిపడం. ఓకే, సో పాప ఇది వేడి చేసుకునే లోపు, ఇది వేడి అయిపోయే లోపు, ఓకే అందులో నీళ్ళు పోస్తున్నావా? ఇది మనం చేసుకోవాలి కదా. అది అంటే ఎలా చేసుకుంటావు? గట్టిగా ఉండాలా లేదంటే కొంచెం అంటే దానికి పట్టాలి. ఓకే, మనం బజ్జీలు ఎట్లా సేమ్ ఎగ్జాక్ట్లీ. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయనక్కర్లేదు కదా? అవసరం లేదు, ఎందుకంటే అందులో ఆల్రెడీ మనం వేసేసుకున్నాము కదా. అది మొత్తం కూడా కుక్డ్ కాదు. ఓకే, అట్లా హాఫ్ కుక్డే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా. ఓకే, వెరీ నైస్. ఓకే, కలుపుకునే లోపు ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఇప్పుడు ఏ ప్లేసెస్కి వెళ్ళాం? ఇంటర్నేషనల్ ఏమి వెళ్ళలేదు కానీ పోనీ నేషనల్ చెప్పు. ఏమి వెళ్ళాను? గోవా వెళ్ళాను. ఓకే, మనాలి వెళ్ళినా. ఓకే, పాండిచేరి వెళ్ళినా. పాండిచేరి వెళ్ళాలి అంతే, ఈ 3 వెళ్ళినా. ఇట్లనే మహాబలేశ్వరం సూపర్ ప్లేస్. అది అంటే బేసికలీ రిలేటివ్స్ అక్కడ ఉంటారు కదా పూణేలో. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ 2 day ట్రిప్ దట్స్ ఇట్. ఓకే, సో అట్లనే ఇట్లా ఒక చిన్న ట్రిప్ అనుకోరాదు, 1 day. ఓకే, 1 day ట్రిప్ లాగా. ఓకే ఫైన్. నీ బకెట్ లిస్ట్ లో ఏమైనా చెప్పు, ఏమేమి చేయదలుచుకున్నావు? అడ్వెంచర్స్ కానీ, లైఫ్ లో నీ గోల్స్ కానీ, ఇంకా అరే ఇది కొత్తగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పుకోవడానికి కానీ, ఎనీథింగ్. సిల్లీ అయినా పర్లేదు, అంత బాగున్నా పర్లేదు, అంటే సిల్లీయే కావాలి యాక్చువల్గా. ఇప్పటి వరకు డొమెస్టిక్ ట్రిప్స్ అయిపోయాయి. సో మై నెక్స్ట్ ట్రిప్ హ్యాస్ టు బి ఇంటర్నేషనల్. ఓకే, దట్ ఇస్ ఐ డోంట్ నో when it will happen, but పక్కా హోతా అయిపోతుంది. అనుకోవడం ఆలస్యం అంతే. ఓకే, చలో 1 అయిపోయింది. అండ్ దాని తర్వాత ఎనీ అడ్వెంచర్స్ యూ వాంట్ టు డూ, లైక్ బంగీ జంపింగ్, స్కూబా డైవింగ్? నాకు భయమా అన్ని, బట్ యూనో నాకు అసలు స్విమ్మింగ్ రాదు. నేను ఫస్ట్ ఏమనుకుంటున్నా అంటే అరే నన్ను నేను బతికించుకోవచ్చు అని అనుకుంటుండే, కానీ మొన్న పాండిచేరి వెళ్ళినాక నన్ను నేను కూడా బతికించుకోలేదని తెలిసింది. సో ఐ వాంట్ టు లెర్న్, బట్ అది కూడా ఐ కాంట్ సే వెన్ ఇట్ విల్ హ్యాపెన్ బికాజ్ ఆఫ్ ద బిజీ షెడ్యూల్స్. ఓకే, ఇన్ని బకెట్ స్టెప్ అయితే ఈ పాయింట్ తర్వాత అడుగుతాను. ఓకే, థర్డ్ వన్ ఇంకోటి ఏంటి? ఇంకొకటి జిమ్ జాయిన్ అయితే పక్కా వెళ్ళాలి. అది అసలు ఎప్పుడు అంటే నేను ఫిట్నెస్ లో ఎప్పుడైనా సరే ఉందామా అనుకుంటే పవన్ అని ఉంటాడు, ఈజ్ అ ఫిట్నెస్ ట్రైనర్. సో ఆయన అంటే ప్రియా ఎప్పుడు నువ్వు కంప్లీట్ చేయవు, ఎందుకట్లా 5 days వస్తావు, 6 days వస్తావు, అసలు నీకు ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేయవా? సమర్థాన్ని ఇంత ఫాలో అవుతా కదా, అది ఒక్కటే ఫాలో కాదు నేను. అది కష్టం అది. ఓకే ఫైన్. ఓకే, తర్వాత ఎనీ అడ్వెంచరస్ థింగ్ యూ వాంట్ టు డూ? అడ్వెంచర్స్ అసలు మనకి టచ్ కూడా లేదనుకుంటారా? అసలుకే లేదు. 4th one, I want to buy bullet to my husband. Okay. 5th, ఇప్పుడు మేము presently have Fiat Linea. So it's a sedan. నాకు నెక్స్ట్ XUV కొనాలి. సో నేను ఎట్లా అది కూడా ఎందుకు తెలుసా, వెన్ ఐ గెట్ మై కిడ్స్ వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యాక నాకు సన్ రూఫ్ కార్ అంటే పిచ్చి. నేను ఇట్లా అర్ధరాత్రి కూడా సన్ రూఫ్ కార్లో అనుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటా. సో నా పిల్లలు వచ్చి కనుక వాళ్ళు సన్ రూఫ్ దే హ్యావ్ టు ఎంజాయ్ అనేది ఒకటి ఉంది. అండ్ సో ఇది లైక్ యూనో స్టెప్ బై స్టెప్ మనం ఇంప్రూవ్ అవుతుంటాం కదా, లైక్ కెరియర్ పరంగా కానీ లైఫ్ లో కానీ. సో అట్లా దిస్ ఈస్ ఆల్వేస్ అ డ్రీమ్ హౌస్ ఆఫ్ మైండ్. సో ఇది కాకుండా ఐ వాంట్ టు టేక్ బిగ్గర్ వన్. సో దెన్ అది ఎప్పుడు అవుతుందో. సో ఇవన్నీ అంటే మనం ఎన్నో అనుకుంటాం కానీ అన్ని అవ్వాలని ఉంటాయి, కొంచెం అవుతుంటే కానీ నవ్వు అంతే.
అలా అనుకుని వెళ్ళిపోవాలి, కానీ అట్ ద సేమ్ టైం మన పట్టుదల మనకు ఉండాలి. ఆబ్వియస్లీ అదైతే ఆబ్వియస్లీ. ఓకే కూల్. సో ఇంకా ఉన్నాయా ఈ బకెట్ లిస్ట్ లో? ఏవో ఇంకా కొంచెం ఆలోచిస్తే వస్తాయేమో, కానీ ఇప్పుడు మనకు నూనె వేడిగైపోయింది. ఓకే నూనె వేడిగైపోయిందా? ఓకే ఇంకోటి, నువ్వు పాండిచ్చేరి అన్నావు కదా, పాండిచ్చేరిలో ఏం ఇన్సిడెంట్ అయింది? నీ బకెట్ లిస్ట్ పాండిచ్చేరి ఇన్సిడెంట్ అని చెప్పావు కదా, నాకు తిని కాపాడుకోలేదు. యాక్చువల్లీ మేము ఏదైతే హోటల్లో స్టే చేసామో అక్కడ ఇట్ వాజ్ స్విమ్మింగ్ పూల్ అనమాట. సో మా ఆయన అట్లీస్ట్ కొంచెం అన్నా స్విమ్ చేస్తున్నాడు ఆయన. సో నేనేమో ఇట్లా స్విమ్ చేద్దామని అనుకుంటా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నా, పైకి వస్తున్నా. ఎంత గలీజ్. స్టార్టింగ్ అలా స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఐ ఆల్సో స్టార్టెడ్. అప్పుడు అంతా ఎవరెవరో ఉంటే వాళ్ళంతా ఎట్లా చూస్తారు స్విమ్మింగ్ నాకు ఎంత దిగినా నేను లోపలికి ఒకరు ఏదో అనుకుంటున్నారని మనం ఏం చేద్దామా, మనకు అనిపించింది. అక్కడ అది ఒకటి అయ్యింది. అండ్ సో అందుకనే అంటే స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు బాగానే ఉండేది. మమ్మల్ని స్కూల్ నుంచే తీసుకెళ్లేవారు స్విమ్మింగ్ క్లాసెస్ కి. బట్ అప్పుడు మనకి ఇంత ఎక్కడ ఉంటుంది, ఇంత ఉండదు కదా. Okay, different. Very nice. Well, that was our third anniversary. Okay. So tell me about your friends. Friends? Yeah. Any friends తో కానీ memories ఏమైనా ఉన్నాయా? And who are your friends? Closest friends ఎవరు? Okay. మన మైండ్ సెట్ కి మనం అందరితో బాగానే ఉంటాము. But who is your closest friends who are close to your heart? Close to my heart. See, asal basically, okay, my all-time best friend is Keshav. Keshav Okay. is my BTech friend actually. Okay. So వాడు ఎట్లా అంటే మేము we don't talk daily. అస్సలు రోజు మాట్లాడుకోము. Okay. అట్లా అని చెప్పి డైలీ చాట్ చేయము. బట్ ఎప్పుడైతే మాట్లాడతామో దీని అమ్మ అసలు అంత ఎంజాయ్ చేస్తాం మేము. We meet rare, very rare. 6 months ఒకసారి అట్లా కలుస్తాం. వాడు నాకు బీటెక్ నుంచి ఫ్రెండ్ అండ్ హీఈస్ మై ఫ్రెండ్ ఫర్ ఎవర్. అండ్ అంటే నాకు ఇట్లా నేను ఎవరినైతే క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటానో వాళ్ళ దగ్గర నుంచి దెబ్బలు తాకుతుంటాయి. సో ఐ గెట్ హర్ట్. yes exactly. సో దాని తర్వాత ఇప్పుడు రంగస్థలంలో నాకు బాగా క్లోజ్ అయింది అంటే అనుశ్రీ. సో అసలు ఇంకా మా ఫ్రెండ్షిప్ ఎలా ఏమంటారు గట్టిగా అయిందంటే, ఇక్కడ నుంచి వరంగల్లో ఈవెంట్ ఉండే, నేను శిరీష అనుశ్రీ కార్ డ్రైవింగ్, ఐ వాజ్ డ్రైవింగ్ ది కార్. అండ్ ఎవరు పడుకోకుండా నాకు నిద్ర రాకుండా వాళ్ళిద్దరు సోది పెట్టుకుంటారు. ఇక్కడ నుంచి వరంగల్ కి అంటే చిన్న జర్నీ అయినా సరే ఐ ఎంజాయ్డ్ అ లాట్. అదే కొన్ని చిన్న ఇన్సిడెంట్స్ చాలు టు గెట్ us connected to them. Connected, exactly. True. And so my first memories ఏంటి మీ ఫ్రెండ్స్ తో ఇప్పటి వరకు దాంట్లో? మెమరబుల్ లైక్ ఇన్సిడెంట్స్ విత్ ఫ్రెండ్స్. మెమరబుల్ అంటే లైక్ అనుశ్రీతో అయితే మేము అదే వరంగల్ నుంచి రిటర్న్ వస్తుంటే డిన్నర్ చేసాం అనమాట. సో అప్పుడు మేమిద్దరం ఓపెన్ అప్ అయిపోయాం. లైక్ వి షేర్ దట్ పర్సనల్ థింగ్స్. అంటే అప్పుడు ఇద్దరికి ఒకరిపైన ఒకరికి నమ్మకం వచ్చింది. మనం ఈజీగా ఏదో షేర్ చేసుకోవాలి అన్లెస్ అంటే. సో అట్లా అని చెప్పి అట్లా అను నాకు బాగా క్లోజ్ అయిపోయింది. అండ్ తనకి అంటే ఏదన్నా సరే దాని పెళ్ళి అవుతుందంటే అదేదో నాకే సీరియస్లీ ఎక్కువ హడావిడి నాదే ఉండే. అదొకటి. బెస్ట్ ఫ్రెండ్స్ అలానే ఉంటారు తెలుసా? ఐ డోంట్ గివ్ ఇట్ ఎవ్రీబడీ. అంటే నేను అట్లా బెస్ట్ ఫ్రెండ్ కూడా అనను. బికాస్ అరే సబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ యు ఆర్ మై ఫ్రెండ్. అండ్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అని కాదులే, యూ షుడ్ గెట్ కనెక్టెడ్. అంటే లైక్ ఎమోషనల్ బాండింగ్ ఫార్మ్ అయింది అంటే ఆబ్వియస్లీ మళ్ళీ నాకు అట్లా చెప్పాలన్నా భయం వేస్తుంది. అవినాష్ వాడు నా బెస్ట్ అంటే వాడు నా ఫ్రెండ్ అంటే విత్ హూమ్ ఐ షేర్. అండ్ సోహెల్ ఉన్నాడు క్లోజ్ ఫ్రెండ్స్. యా వీళ్ళంతా అంటే వాళ్ళతోని మనం ఎంత షేర్ చేసుకున్నా మనకి అది సరిపోదు. ఇట్లా బాల్ లాగా చేసుకోవాలి, ముద్ద చేసుకొని బేసన్లో దాన్ని డిప్ చేసుకోవాలి. ఓకే. సో మొత్తం అంటించాక ఒక లేయర్ ఫామ్ అయ్యాక అది మళ్ళీ ఆయిల్లో డిప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఓకే ఫైన్, ఫ్రెండ్స్ అయిపోయింది అన్నీ అయిపోయి. సో ఫార్ యువర్ బెస్ట్ మెమరీ ఏంటి నీ లైఫ్లో?
కెరియర్ కాదు, నీ పర్సనల్ లైఫ్ లో? పర్సనల్ లైఫ్ లో అంటే నేను నాకు ఫ్లైట్ ఎక్కాలని చాలా ఉండే, Ah. బట్ ఐ డోంట్ నో అంటే మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. ఓకే. అండ్ ఏమైందంటే మేము రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. రిటర్న్ లో ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, బట్ మోహిత్ వాళ్ళ ఫ్రెండ్ మా మ్యారేజ్ గిఫ్ట్ గా వెళ్ళడానికి కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేశాం అనమాట. సో మేము అనుకున్నది 19th, బట్ మేము 18th వెళ్ళిపోయాం. అసలు ఫస్ట్ టైం ఫ్లైట్ ఫ్లైట్ అంటే ఆబ్వియస్లీ అంటే అరే పైనుంచి చూస్తే ఏదో చిన్న ఎక్క పిల్లలకి ఆడపిల్ల అరే ఇంత పెద్ద ఫ్లైట్ అని ఉంటుంది కదా. సో అది చాలా దట్ ఈస్ గ్రేట్ మెమరీ ఆఫ్ మై. నువ్వు నాకు చిన్నపిల్లలా అనిపిస్తున్నావు. బయట ఎలా ఉంటుంది తెలుసా ఇది అసలు చాలా బోల్డ్ గా నువ్వేంట్రా నన్ను అనేది, అంటే ఆ బోల్డ్నెస్ ఉంటుంది అమ్మాయిలో. అయ్యో రావడానికి భయపడతారు దగ్గరికి. సో అలా ఉండేది. ఇప్పుడు కంప్లీట్ గా క్వైట్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది నాకు. అంటే నువ్వు ఒరిజినాలిటీకి వచ్చింది అంటే ప్రొఫెషన్ పరంగా మనం ఒకలాగా ఉంటాము. వర్క్ ప్లేస్ లోనే ఎక్కువ తిని కలిసింది నేను. సో వర్క్ ప్లేస్ లో ఏంటి అంటే చాలా వాడండి నాకు చెప్పారు షీ ఫైట్ ఫర్ ఇట్, అంటే తనకు కావాలి అనుకుంటే షీ ఫైట్ ఫర్ ఇట్ అనమాట. కానీ ఇక్కడ క్వైట్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది. ఒక చిన్న పిల్లని చూసినట్టుంది నాకు. ఓకే, సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక నాకు తీసేసుకున్నాను. ఓకే చెప్పు, ఫస్ట్ అయితే నువ్వు నీ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏంటి? అదే మెమరబుల్ అంటే అదే ఫ్లైట్ ది అండ్ మ్యారేజ్. నీ మ్యారేజ్. ఓకే, వర్స్ట్ మెమరీ ఏంటి లైఫ్ లో? అబ్బా ఇది అవ్వకుండా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఇది అవ్వకుండా ఉండడమా? నాకు చిన్నప్పుడు కుక్క కలిసింది. నేను ఎందుకు అడిగా ఈ క్వశ్చన్? అవును. ఓకే, అది నీ వర్స్ట్ మెమరీ. గలీజ్ ఆ రోజు నా బర్త్డే. అంటే మా చిన్నక్క నేను ఇద్దరం ఒకటే స్కూల్ అనమాట. సో మా అక్కకి బాక్స్ ఇద్దామని వెళ్తున్నా. అక్క వేరే బ్లాక్ లో ఉంటుంది, నేను వేరే బ్లాక్ లో ఉంటాను. ఇక్కడ నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ వెళ్తున్న టైంలో దొంగ ముందు వచ్చి కలిసింది. ఓకే ఓకే, అది నీ వర్స్ట్ మెమరీ అంటే. ఇంకా ఏమున్నాయి దాన్ని నీ గురించి తెలుసుకోవడానికి? నువ్వే చెప్పు. ఇంకా యూ లైక్ హౌ యూ వాంటెడ్ టు బికమ్ ఇన్ ఫ్రెండ్, లైక్ బయట నీ ఇమేజ్ క్యారింగ్ ఏదన్నా హౌ యూ వాంటెడ్ టు క్యారీ ఇట్. ఎలా అందరూ నేను ట్రీట్ చేస్తే బాగుంటుంది అని నన్ను వాళ్ళ ఇంట్లో మనుషులాగా ట్రీట్ చేయాలి. సో అది ఎగ్జాక్ట్లీ ఏమంటారు బేసిక్స్ వచ్చిన తర్వాతనే అయింది. బికాస్ నేను ఇట్లా బతుకమ్మ షోకి అవుట్డోర్ వెళ్ళాను. బతుకమ్మ షోకి అవుట్డోర్ వెళ్తే అట్లా వెనక నుంచి ఆంటీ వచ్చి ఎవరు రాగా నువ్వు సీరియస్లీ మనం ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్ బయట ఎవరైనా ఉన్నారనుకో, ఇప్పుడు నేను బయటికి వెళ్తా ఎవరైనా వచ్చి కొట్టిరనుకొని ఈ అమ్మాయి రియాక్షన్ ఎందుకు కొడుతున్నా నన్ను మీ ఇంటి చుట్టాను నేను ఏమన్నా అనేది అనుకుంటారు. బట్ నాకు ఎట్లా అంటే నాకు అప్పుడు అనిపించింది ఇంటి మనిషి అంటే మరి ఇంత వెళ్తారు. బట్ అసలు నిజంగా చాలా చాలా ఘోరంగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంటి మనిషి తీసుకునే విధానం బట్టి ఉంటుంది అంతే. సో అప్పుడు అయ్యా నేనే వచ్చిన తెలియలేదా ఇది నేను వస్తున్నాను ఇట్లా మర్చిపోయారా మీరు అని ఇట్లా కవర్ చేసిన. ఇది ఫైనల్ అయిపోవచ్చింది. అమ్మయ్య అన్ని క్వశ్చన్స్ అయిపోయాయి కాబట్టి చాలా ఇప్పుడు అర్జెంట్గా చేసి నా నోట్లో పెట్టేసేవా ఆకలిస్తుంది. సో ఇప్పుడు ఇంకొకటి చిన్నది ఏంటంటే నేను ఇక్కడ ఇంతకుముందు మిర్చి చూపించాను కదా, ఆ మిర్చి అయితే నేను కట్ చేసి పెట్టుకున్నా. అది కూడా డీప్ ఫ్రై చేయాలా? ఎస్, అది డీప్ ఫ్రై చేసి దానిపైన కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఇది బైట్ చేస్తున్నప్పుడు అది తింటే నా సాంబార్గా అట్లుంటుంది అనమాట. నోరు లపలపలాడిస్తుంది. ప్లీజ్ నాకు ఆల్రెడీ నువ్వు చెప్తుంటేనే నోరు. సో నాకు ఎన్ని రోజుల తర్వాత దీని చేతి వంట తినే అదృష్టం కలిగింది. ఎప్పుడు అది చేసి అది చేస్తా అని ఊరించడమే తప్పితే చేసింది లేదు పెట్టింది లేదు నాకు. సో కొంచెం ఓకే మళ్ళీ ఇది వచ్చేస్తుంది. ఆ డస్ట్ మొత్తం క్లీన్ చేసేద్దాం. ఇది బాగా అయిపోయింది.
అయిపోయింది జీవితం సర్వనాశనం అయిపోయింది. దేనికి మిర్చి. ఇది ఒక చిన్న బౌల్లో వేసుకుందాం. అంతేనా? అంతే. క్రిస్పీ మిర్చి బల్ల ఉంటుంది తెలుసా? బౌల్ తెస్తే ఏ బాగుంది. బౌల్ బాగుంది కదా వేసేస్తున్నాం. సో ఇది మంచిగా డీప్ ఫ్రై అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే ఇది ఒక పక్కన పెట్టుకున్నాం. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది మిగిలిపోయింది కదా, ఇది ఏం చేయాలి? ఇట్లా పట్టుకోవాలి. పట్టుకున్నా. ఓ దీన్ని సేవ్ లాగా చేసేస్తావా మంచిగా? బూందీ. ఎస్ ఎగ్జాక్ట్లీ. వెరీ నైస్. నైస్. నువ్వు నీళ్ళిపోయినట్లు అవసరం లేదు. సరిపోతుందా? ఓకే. మన బూందీ అయిపోయింది. సో దిస్ ఇస్ అవర్ బూందీ. అంటే యాక్చువల్లీ మిస్డ్ పావ్ అని ఒకటి ఉంటుంది. మిస్డ్ కాదు, మిసాల్ పావ్. మిసాల్ పావ్. మిస్డ్ కాదు, మరాఠీలో అంటారు. మిస్డ్ మిసాల్ పావ్. మరాఠీలో మిస్డ్ పావ్ అంటారు. మిస్సర్డ్ పావ్. మిసాడ్ పావ్. ఓకే, మరాఠీలో మిస్డ్ పావ్ అని అంటారు. సో అందులో ఇది కంపల్సరీ ఉంటది. అది మనం ఏదైతే కర్రీ లాగా చేస్తాం కదా, అందులో బూందీ నేను చూసిన. ఓ ఓకే. సో యాక్చువల్లీ అది సేవ్ సేవ్ సేమ్ సేమ్ కూడా ఉంటుంది. మిక్చర్ తాగుతాను అవసరం. సో అందులో మిక్చర్ వేస్తారు. ఓకే. సో నేను ఏమనుకున్నా అంటే, నేను ఇది ఎప్పుడైతే ఇంట్లో ఇట్లా నేను వడాపావ్ చేస్తానో అప్పుడు డెఫినెట్లీ ఇలా మిగిలిన చేసుకుందాం. దాంతో ఇట్లా చేసేస్తాను. ఓ సూపర్. బేసిక్ గా వంట చాలా బాగా చేస్తుందని అనే చెప్పారు నాకు. అండ్ యా ఓకే. ది బెస్ట్ ఏంటి ఇప్పుడు చేసిన దాంట్లో? ది బెస్ట్ అంటే నేను అన్ని బెస్ట్ చేస్తా. అంటే చాలా బాగా చేసింది అంటే లైక్ అన్నయ్య చాలా బాగా మెచ్చుకుంది. ఓకే, ఇప్పుడు నువ్వు టేస్ట్ చేసేటప్పుడు మనం మోహిత్ని కూడా పిలుస్తాము. ఓకే. నేను ఈవెన్ హీల్ సే ఓకే అన్నయ్య నుంచి చెప్పిద్దాం ఈ విషయం. ఓకే డన్. సో ఇప్పుడు ఇంత తొందరగా చెప్తాం నువ్వు కాబట్టి చాలా చాలా చెప్పు. ఇంత తొందరగా మనం చెప్పినాం కదా, ఇప్పుడు మా ఆయన అక్కడ నించొని ఏంటి అని ఆలోచించి మళ్ళీ ఏమంటారు తెలుసా, అకార్డింగ్ టు మీ ఇప్పుడు వడపావ్ టేస్ట్ చేస్తారు, ఇది బాగుంది అని అంటాడు. సో లెట్స్ ఆఫ్ ది స్టవ్. ఓకే. బూందీ రెడీ అయిపోయింది. యా, చోట చోట బూందీ. బుట్టి బుట్టి బూందీ ఎంత క్యూట్ ఉన్నాయో అవి. హైలెస్. ఓకే, ఇది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఏంటి మిగిలిపోయింది? ఎంత బాగా డెకరేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది వేడైపోయింది కదా, బటర్ వేసుకుంటున్నామా? ఎస్, కొంచెం బటర్, కొంచెం. ఓకే. ఓకే. కానీ ఇలా డైరెక్ట్ గా వేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే బటర్ లోనే ఉప్పు కారం మసాలా వేసి అందులో కూడా కలిపేసి ఇలా పెట్టేస్తారు చాలా మంది కదా. ఓకే, అంటే ఐ డి నాట్ ట్రై దట్, బట్ ఇప్పుడు చెప్పినా యాక్చువల్లీ ట్రై చేసారు. ఏంటది? ఇప్పుడే చేద్దాం, ఏముంది ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఉప్పు కారం మసాలా యాడ్ చేసేసుకుందాం. బటర్లో బటర్లోనే బటర్ ఆల్రెడీ వేడి అవుతుంది కదా, అందులో సాల్ట్ మిర్చి యాడ్ చేసేద్దాము. సాల్ట్ మిర్చి ధనియా పౌడర్ యాడ్ చేసేసి దానిపైన ఇది ఇలా ఇది ఉంది కదా, ఇది ఇలా చేసేద్దాం. అయిపోయింది. ప్లెయిన్ బటర్ బదులు మసాలా బటర్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు అయిపోయింది. ప్రస్తుతానికి ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఎల్లిపాయ కారం ఉంటుంది కదా, వెల్లుల్లి కారం. అవును. సో ఎల్లిపాయ కారం అనేది మనం ఇంట్లోనే చేసుకుంటాం. ఒక రెండు మూడు ఎల్లిపాయలు తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం దంచేసుకోవడం, అదే ఎల్లిపాయ కారం. అవును. సో ఎల్లిపాయ కారం కొంచెం ఇక్కడ వేసుకోవాలి. నాకు వెల్లుల్లి కారం ఎంత ఇష్టం. ఏమీ లేకపోతే వేడి వేడి అన్నంలో వెల్లుల్లి కారం వేసుకొని తింటే అద్దరిపోద్ది. ఇది ఇంతకుముందు మనం చేసింది, ఇది కొంచెం. ఓకే. సో దిస్ ఇస్ మై వడా పావ్. వెరీ నైస్ టేస్టీ వడా పావ్. కాదు, ఫస్ట్ స్వీట్ టేస్ట్ చేద్దాం. అది స్వీట్ అక్కడ ఫ్యాన్ కింద పెట్టి మర్చిపోయినట్టు లెట్ us get that. Yes. సో ఇదైతే ఇప్పుడు చల్లగా అయిపోయింది, మనం కట్ చేయాలి. ఓకే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ ప్రియా.
ప్రియా హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డే రోజు నా బర్త్డే రోజు నేను మీకు స్వీట్ తినిపెడతాను. సో ఓకే, దిస్ ఇస్ అవర్ స్వీట్. ఓకే ఓకే, స్వీట్ అండ్ స్నాక్. సూపర్ ఉంది. అనేది పిలిచేద్దామా అని అని మీరు కూడా చూడండి టేస్ట్. Okay. సారీ. ఎలా బాగుంది కదా. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. ఇట్ ఈస్ మోర్ లైక్ ఘీ మైసూర్ పాక్. సో ఇట్ ఇస్ అనుషా ఘీ మైసూర్ పాక్. అనుషా ఘీ మైసూర్ పాక్. అనుషా ఘీ హార్లిక్స్ మైసూర్ పాక్. ఇంకా అన్నయ్య ఇందాక అడిగితే మా ఆయన అడిగితేనే బెటర్ అని చెప్పింది. ఏంటిది అది? వంటల్లో ఏది బాగా చేస్తుంది, ఏ వంట బాగా చేస్తుంది ఇప్పటి వరకు మీకు నచ్చిన దాంట్లో? అన్ని బాగానే చేస్తుంది. స్పెషల్ గా చెప్పాలంటే పావ్ భాజీ ఇంకా మంచిది. పవర్ బాగా చేస్తుందా? చాలా. నిజంగా లేదు చెప్పు. నేను ఏం చెప్పినా నీకు పక్కా దీని గురించి కూడా తీస్తాడు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇదే చేసినాం కదా. ఇది వడపావు. నా బంగారం నా బంగారం. సో ఓకే, వడపావ్. ఇప్పుడు వడపావు టేస్ట్ చేద్దాం. చాలా మంచిగా ఉంది. లెట్స్ టేస్ట్ ఇట్. You want this? బాగుందా? అసలు ముంబైకి వెళ్ళాల్సిన పని లేదు. గంట ఇంటికి వస్తే చాలు. అండ్ మిర్చి. స్పైసీ మిర్చి. మంచిగా ఉంది. టేస్ట్ ఇట్స్ ఆసమ్. క్రేజీ ఉంది. క్రిస్పీగా ఉంది పైన. అసలు పిండి అది ఫ్రై కూడా. ఇంకా ఎండు చెప్తారా నేనే వచ్చి చెప్పాను. చూసారు కదా, ఇది ధర్ని ప్రియా స్పెషల్ వడాపావ్ అండ్ హార్లిక్స్ మైసూర్ పాక్ అనమాట. సారీ, అనుష హార్లిక్స్ మైసూర్ పాక్. సో ఇదైతే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయండి. నేను డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను. 101% జెన్యున్ గా అంత టేస్టీగా ఉంది. సో అలాగే మీరు ఇంట్లో ట్రై చేసుకున్నాక ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేసి కింద కమెంట్ సెక్షన్ లో కంపల్సరీ మీ కమెంట్స్ పెట్టండి. అండ్ ఎట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్ ధర్ని ఫర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టోటల్ ధమాకా. అండ్ అక్కడ ఒక బెల్ ఉంటుంది, దానికి ఇట్లా టంగ్ అని కొట్టండి ఫర్ ఆల్ ద నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అనుష అండ్ సింధు. ఇట్స్ ఆర్ ప్లెజర్. యాక్చువల్గా నేను నీకు థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ అడగా కానీ ఇమీడియట్ గా చలో చేద్దాము అని చెప్పేసావు నువ్వు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. అండ్ bye guys, do like, share and comment. subscribe. Comment the word subscribe. గంట కూడా Ganta to our Total Dhamaaka channel. Stay tuned. Bye bye.